కరీంనగర్లో జనహిత పాదయాత్రలో బీఆర్ఎస్ బీజేపీపై నిప్పులు చెరిగారు హస్తం లీడర్లు. కమలం పార్టీ దొంగ ఓట్లతో గెలిచి బీసీ కోటాకు అడ్డుపడుతోందని మండిపడ్డారు పీసీసీ చీఫ్. బీసీలతో పాటు అన్ని వర్గాల క్షేమం కోసం రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని చెప్పారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇక బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నేతలు. కేంద్రం ఇవ్వకపోయినా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి వర్గానికి మేలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్లో రెండో విడత జనహిత పాదయాత్ర తొలి రోజు ముగిసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న యాత్రకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఉప్పర మల్యాలలో నుంచి మొదలైంది. మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం యాత్రలో పాల్గొన్నారు. ఉప్పర మల్యాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంగాధర మండల కేంద్రంలోని మధురానగర్ చౌరస్తాలో పాదయాత్ర ముగిసింది. ओबीसी का, एससी का, एसटी का इनका हक और इनका न्याय और इनको आगे बढ़ने का बराबर का मौका मिले, ये काम राहुल जी की प्रेरणा से तेलंगाना की कांग्रेस कर रही है. దమ్ము ధైర్యం ఉంది, ఇస్తే మాట తప్పకుండా పని చేస్తాం, ఫలానా పని చేసినామని ఒకటి అడుగుతాం. అది దమ్ములోని నాయకుడి లక్షణం. అరే మీ ఏం లక్షణాలయ్యా? ఎన్నికలు వస్తే దేవుళ్ళు గుర్తొస్తారు, ఎన్నికలు అయిపోతే హిందూ ముస్లిం దయ్యాలు కయ్యాలు పెట్టి గుర్తొస్తారు. వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు నూతన రోడ్, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వేములవాడ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో కేసీఆర్ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని మాటిచ్చి తప్పారని మండిపడ్డారు. ఈ రాజన్న భక్తుల చిరకాల కోరిక 54 సంవత్సరం రోడ్డు వెడల్పు సంబంధించి ఇక్కడ 6 కోట్లతోటి 80 ఫీట్ల రోడ్డుకు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుమతితో ఈ రోజు ఇక్కడ పనులు ప్రారంభానికి 80 ఫీట్ల రోడ్డుకు శంకుస్థాపన చేసుకున్నాం. రవాణా వ్యవస్థ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యతనిస్తుందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే వినోద్. మున్సిపాలిటీ ₹1 కోటి నిధులతో అంబేద్కర్ చౌక్ జంక్షన్ అభివృద్ధి పనులు చేపట్టారు. అసెంబ్లీ సెగ్మెంట్ లో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఎమ్మెల్యే వినోద్. ఢిల్లీలో ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల గౌరవార్థం తాజ్ మాన్ సింగ్ హోటల్లో డిన్నర్ ఏర్పాటు చేశారు సీఎం రేఖా గుప్తా. ఈ విందులో రాష్ట్రం తరపు నుండి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన పరిషత్ డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పాల్గొన్నారు.